హాయ్ బ్రో. హాయ్ అన్న. మీ పేరు? రాకేష్ అన్న. చింటూ అన్నారు. సో ఏంటి బ్రో, ఏంటి డల్గా ఉంటున్నావు, ఏంటి ఏమైంది? ఏముందన్న, లవ్లో బ్రేకప్ అయిపోయింది. సిన్సియర్గా లవ్ చేసిన. ఎట్లా అంటే మా అమ్మ కంటే ఎక్కువ లవ్ చేసిన. నన్ను కాదని ఇంకోతో పోయింది. ఇప్పుడు అందులోకి వెళ్ళి బయటికి రానేకని ఇట్లా తిరగడం ఇట్లా అంతే. ఎందుకు, ఎట్లా అయింది అసలు? ఎట్లా అంటే ఏందన్న, నేను సిన్సియర్గా లవ్ చేసిన. ఎన్ని ఇయర్స్? ఒక 2 years లవ్ చేసిన. సిన్సియర్గా లవ్ చేసిన. ఇక అమ్మ లేకపోతే నేను లేను అనేలా లవ్ చేసిన. అంత సిన్సియర్గా లవ్ చేసిన తర్వాత నన్ను కాదనుకుంది. నన్ను కాదని వేరేటోతో ఎట్లా అంటే ఆమెకు జాబ్ చేస్తుంది. జాబ్లో ఆఫీస్లో ఏమైంది, కొలీగ్స్ ఉంటారుగా, వాళ్ళతో పాటు వాళ్ళ ఓన్ని స్టడీ చేసుకొని వాళ్ళతో పాటు రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయింది. నన్ను లైట్ చేసుకోవడం. నేను ఫోన్ చేస్తే నా ఫోన్లో మొత్తం కట్ చేసుడు. ఎంత బ్రో నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 23. అంటే చదువుకుంటారా? స్టడీ చేస్తున్నా. స్టడీ కూడా ఆపేసిన. ఎందుకు బ్రో? డిగ్రీ సెకండ్ ఇయర్ నాకు లవ్. దాంతోనే కథం, నా లైఫే మొత్తం అయిపోయింది. ఇక ఆన్సర్ బ్రేక్ అయిపోయింది. మెల్ల. నీకు ఎంతమంది సిబ్లింగ్స్ ఉన్నారు? 2. నేను తమ్ముడు. మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు బ్రో? మమ్మీ డాడీ చూసాను. అవును. మరి వాళ్ళు ఇంపార్టెంట్ కదా, అమ్మాయి ఎందుకు బ్రో? వాళ్ళు ఇంపార్టెంట్ కదా. ప్రేమ అంటే ఎట్లా, ప్రేమ అనేది గుడ్డిదే కదా అన్న. మరి ఇంత గుడ్డి? అదే గుడ్డిదా అని నేను తెలియక పిచ్చి లవ్ చేసిన. తర్వాత నాకు అర్థమైంది, నన్ను ఎడిపుకొని చేసింది, ఇంకొంతో వెళ్ళిపోయింది. మరి అట్లాంటి వాళ్ళ కోసం నీకెందుకు బ్రో నువ్వు ఎంత బాధపడదు? నేను బాధపడుతున్నా, ఆమె కోసం బాధపడ్డా. ఇప్పుడు నేనేమనుకున్నా అంటే ఆమె కోసం నేను బాధపడా. ఇంట్లో నాకు మా ఫ్యామిలీ ఉంది, మమ్మీ డాడీ అన్నారు, వాళ్ళతో నేను చూసుకోవాలి. అందుకే ఆమెను మర్చిపోవడానికి నేను పల్లెటూరు నుండి సిటీకి వచ్చాను. ఆమెను మర్చిపోయి. ఇక్కడ ఏ ఊరు? నాది వచ్చేసి భూపాలపల్లి డిస్టిక్, కాటారం అన్నది. అక్కంచెలు ఆమెను మర్చిపోవడానికి సిటీకి వచ్చి ఇట్లా తిరుగుతూ అన్న వాళ్ళతో తిరిగినా మంచిగా నేను మర్చిపోయి నా లైఫ్ నేను చూసుకుంటాను. ఇక్కడికి వచ్చి నేను ఉంటాను. నేను ఒక్కటే ఆమె చెప్తా అన్న, నన్ను మోసం చేసినట్టు ఇంకోని మోసం చేయదు. వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములు ఉంటారు, నేను బాధపడ్డాడు, వాళ్ళ ఇంట్లో బాధపడ్డాడు. వాళ్ళ ఇంట్లో కూడా తమ్ముళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. నన్ను బాధపెట్టినట్టు రేపు రోజున వాళ్ళ తమ్ముడు బాధపడ్డప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ చూసి ఎంత బాధపడాలి. నా ఇంట్లో నా కోసం మస్తు, మా ఇంట్లో మమ్మీ డాడీ పిచ్చోళ్ళు నువ్వు పట్టుకొని తిరిగాను. ఇంకొకరిని లవ్ చేస్తున్నా నీకు ఎలా తెలిసింది? నేను చూసిన తనతో తిరిగే ఫ్రెండ్స్ నన్ను లైక్ చేసాను. తనతో తిరిగే ఫ్రెండ్సే నన్ను లైక్ చేసి నాకు చెప్పారు, ఆమెను వదిలే, ఆమె ఇంకోరితో రిలేషన్షిప్లు ఉన్నది, ఇంకోరితో రూమ్కి పోతుందని కూడా చెప్పారు. కానీ నేను నమ్మకుండా నేను చూసిన, నాకు కళ్ళారా చూసిన. సో అడగలేదు మరి అమ్మాయిని? అడిగితే ఏముంటుంది అన్న, ఈ రోజుల్లో అడిగితే అమ్మాయిలు ఏమంటారు, ఫ్రెండ్ అంటారు, వాడేవాడు అంటే అన్న అంటారు, అంతకు మించి బెస్టీ అంటారు. బెస్టీ అమ్మో, ఈ బెస్టీలు వేరే. బెస్టీతో నచ్చేది లేదు, పోయేది ఏం లేదు. కానీ అమ్మాయికి మొత్తం బెనిఫిట్స్ దొరుకుతాయి. నీ దగ్గర ఏముండదు, ఆమె దగ్గర ఘోరంగా బెనిఫిట్స్ దొరుకుతాయి. ఎందుకు ఈ అమ్మాయిలంతా ఎందుకు ఇట్లా ఉంటున్నారు? అమ్మాయిలందరూ ఏమున్నదంటే చెప్పాలన్నా, ఇప్పుడు ఈ రోజులో ఒకరిని లవ్ చేస్తారు. ఎట్లా అంటే నన్ను లవ్ చేసిన అమ్మాయి నా అవతారం ఇవన్నీ చూసి గుర్తుపరిచినాడు అనుకున్నాను. తర్వాత తెలిసిన తర్వాత నన్ను కాదని ఇంకా ఆఫీస్లో ఉంటారు కదా మేనేజర్, వాళ్ళు ఉంటారు, వాళ్ళ దాంట్లో ఒకరిని స్టడీ చేసుకుంది. వాళ్ళతో లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటాను. మళ్ళీ ఇప్పుడు నేను కావాలని నా దగ్గరికి వస్తాను. నాకు కావాలని నాకు ఫోన్ చేసింది. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఏమన్నా, నువ్వు నాకు వద్దు, నువ్వు మంచిగా బతుకు, ఎక్కడ ఉన్నా నా లైఫ్ ఏదో ఇట్లా అయిపోయింది, ఇప్పుడు కోలుకుంటానా, ఇంకా నాకు వద్దు అని చెప్పి నేను నా లైఫ్ని ఇంట్లో ఉన్నాను. నువ్వు కూడా మంచిగా లీడ్ చేసుకుని మంచిగా సెటిల్ అయ్యి అమ్మా నాన్న బాగా చూసుకుంటే చాలు కదా, మనకు అంత మించి ఇంకేం కావాలి? నేను కూడా అదే అనుకున్నా. ఇప్పుడు ఈ పోర్ ఏమున్నది అన్న, 4 నిమిషాలు హాయ్ అంటది, 10 నిమిషాలు ఫోన్ మాట్లాడుతుంది. ఫోన్ మాట్లాడిన తర్వాత సెకండ్ రోజు ఓయో అంటది. ఓయో పోతామా, మనతో ఫీలింగ్స్ అన్నీ అయిపోతాయి. ఇక ఇంకోని ఎత్తుకుతుంది, ఇంకోని ఎత్తుకి అంతో పాటు పోతుంది. ఆమె దగ్గర అదే ఉంటుంది, నా దగ్గర అదే ఉంటుంది. అది దానికి తెలియదు. ఎట్లా అంటే కాలంలో పైసలు ఏంది, ఏ పోరి మనతో ఉండదు. పైస ఉంటే అది కాదు, వాళ్ళ అవ్వ కూడా మత్తాయి నాతో. నా దగ్గర పైస ఉంటే ఇప్పుడు వాళ్ళ అవ్వ కూడా మత్తాయి, నా దగ్గర పైస లేదు. అందుకనే ఇట్లా ఉన్నా నేను. వదిలేసింది ఇక, మనం వదిలేసినా కానీ ఆమె ఎక్కడ ఉండాలో మంచిగా ఉండాలి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం మరి? ఏం లేదన్న, తాయిగా ఇట్లాంటి అమ్మాయిలు ఉన్నారు కదా అన్న. ఇప్పుడు నేను ఒక్కని బాధపడ్డా అంటే నా సొంత వాళ్ళు వచ్చాడు మంది బాధపడతారన్న. ఈ అమ్మాయిలు ఏం చేస్తారంటే వాడుకుంటారు, వదిలేస్తారు. అదేదో వదిలేసే బదులు సిన్సియర్ ఒక్కని లవ్, వాడు నచ్చకపోతే వాడిని మార్చుకొని వాడితో పాటు నువ్వు ఉండు. అంతేగాని వీడిని కాదా అని ఇంకో దగ్గర పోతే ఇంకో దగ్గర ఉన్నది కదా, నా దగ్గర ఉన్నది కూడా ఇంకా అదే ఉంటుంది. ఎవరి దగ్గర ఏమన్నా అందరు మనుషులు చేంజ్ చేసుకోవాలన్న, అవన్నీ మెంటాలిటీ అవన్నీ నువ్వు చేంజ్ చేసుకోవాలి దగ్గర ఉండి. కానీ నువ్వు నన్ను కాదని ఇంకో దగ్గర పోతే ఏమవుతుంది అండి? సో ఇప్పుడు నువ్వు నీ లైఫ్ని నువ్వు ఎట్లా లీడ్ చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా నాన్న ఇక అట్లా ఉంటే అమ్మాయిలు కనబడ్డా కూడా మనకు అద్దెగా ఈ లవ్కో దండం అని చెప్పిన, లవ్కో దండం. ఇంకొక అమ్మాయి ఎవరు వద్దు, అద్దు. అమ్మ నాన్న ముద్దు నాకు చాలు, అంతే బ్రో. మన అమ్మ నాన్నకు మించి ఇంకెవరు వద్దు. అద్దన్న ఈ పోరి కథ ఇదంతా 4 రోజులు అన్న. 4 రోజులు తిరగచ్చు అన్న, ఏమన్నా 4 రోజులు ఎంజాయ్ చేయొచ్చు. ఆడికి పోవచ్చు, ఇడికోవచ్చు, ఏడికన్నా పోవచ్చు. 4 రోజుల తర్వాత మళ్ళీ గుడిచేది మనమే. అంతే. దాని ఏముంది, ఇంకోని వేసుకుంటే పోతుంది, ఇంకోతో అన్నీ అయిపోతాయి. ఏముంటాయి అంతే అన్న. అమ్మాయి ఒక్కడే అన్న, నా తరపున అబ్బాయిలకు ఏం చెప్తానంటే, ఫస్ట్ లవ్ చేసే ముందు అది ఎట్లా ఉండేది, అది దొంగ నా లంగన చూసి లవ్ చేయి. అంతేగాని అది చూడంగానే మంచిగా ఉన్నది కదా, అబ్బా దానికేంది అది మంచిది అనుకుంటాం. తర్వాత అది ఏం చేస్తుంది తెలుసా, మనల్ని కాదని ఇంకొంత పోతుంది.
ఇప్పుడు ఇక్కడ మనం మంచిగానే ఉంటాం కానీ మన దగ్గర పైస ఉండదు అన్న. చూడడానికి మనం మంచిగానే ఉంటాం కానీ మన దగ్గర పైస ఉండదు. ఇక అంతేనా ఈ రోజుల్లో పోరిని నమ్మద్దు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోరిని నమ్మద్దు, అబ్బాయిని నమ్మాలి అంతే, అంతకు మించి చేయలేదన్న.